హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతి అమ్మఒడి ఆశ్రమం ముందు నించొని ఉంటుంది కదా. చిత్రగుప్త అరుంధతిని వెతుక్కుంటూ ఆ ఆశ్రమం దగ్గరికే వస్తారు. గుప్తా గారు, ఏంటి గుప్తా గారు, మీరు నా కోసమే వెతుకుతున్నారు కదా, కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి. నాకు జీవితంలో అన్నీ దేవుడు ఇచ్చాడు, కానీ ఒక్కసారి నాకు నా పిల్లల్ని ముట్టుకోవాలని, నా పిల్లలతో హ్యాపీగా గడపాలి అని, నా చెల్లెల్ని నేను ముట్టుకోవాలని అనుకున్నాను. అవన్నీ దేవుడు చేసేశాడు. ఇప్పుడు ఇది నా వంతు. నేను నా పిల్లల కోసం, నా చెల్లెలి కోసం, నా వాళ్ళందరి కోసం ఏదో ఒకటి చెయ్యాలి గుప్తా గారు అని అంటుంది అరుంధతి. ఇంకా అలా గుప్తా పాపం బాధగా అరుంధతి వైపు చూస్తూ ఉంటారు. బాలిక, ఇవాళ నువ్వు ఎవరి శరీరంలోకి ప్రవేశించడానికి లేదు బాలిక, నువ్వు నాకు మాట ఇచ్చావు, గుర్తుంది కదా అని అంటారు చిత్రగుప్త. గుర్తుంది గుప్తా గారు, పరిస్థితుల ప్రభావం వరకు నేను ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళను, కానీ నా కుటుంబానికి ఏదైనా కీడు జరిగిందని నేను అనుకుంటే ఖచ్చితంగా వెళ్తాను. బాలిక, పద ఇంటికి వెళ్దాం అని ఇంకా చిత్రగుప్త అరుంధతిని ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మనోహరి తన రూమ్కి వచ్చి, ఎవరిలో ఈ అరుంధతి ప్రవేశించలేదు అంటే అరుంధతి అసలు ఇవాళ ప్రవేశించదా? ఖచ్చితంగా ఏదో ఒక వైపు నుండి చూస్తూ ఉండాలి. అది మాత్రమే కాదు, ఆ అరుంధతి అస్థికల్ని దొంగలించి వెంటనే ఆ గోరాకి ఇవ్వాలి, లేకపోతే గోరా నా ప్రాణాలు తీసేస్తాడు. ఎలా అయినా నా లైఫ్ని రిస్క్ చేసైనా ఆ గోరాకి సహాయం చేయాలి అని అనుకుంటుంది మనోహరి. ఇంకప్పుడే గోరా అయితే అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా గోరా అలా ఇంటివైపు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. మనోహరి, నేనిప్పుడు వేషధారణ మార్చాను. నేను ఈ పౌర్ణమి రోజు బుడబుక్కలవాడిగా వస్తున్నాను. ఖచ్చితంగా అందరినీ చూస్తాను. ఆత్మ ప్రవేశించిన శరీరం నాకు తెలిసిపోతుంది. అందుకే నేను వాళ్ళని కట్టడి చేస్తాను. నువ్వు నాకు సహకరించాలి అని చెప్తారు గోరా. ఖచ్చితంగా గోరా, నువ్వు ఇక్కడికి రా, నేను చూసుకుంటాను కదా అని ఇంకా ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా మనోహరి ఇంకా అలా గోరా అయితే ఆ బుడబుక్కల వేషం వేసుకొని ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా గోరా గట్టిగా డమరుకంతో పిలిచేసరికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటికి వస్తారు. ఇంకా వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడనమాట గోరా. ఇంకా అందరి వైపు చూస్తూ ఉంటాడు. బాగి వైపు, మనోహరి వైపు, పిల్లల వైపు, అమర్ వైపు, రాథోడ్ వైపు, అందరి వైపు చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ, ఇవాళ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు మీ కోడలి అస్థికల్ని మీరు పవిత్ర జలాల్లో కడపడానికి వెళ్తున్నారు. మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఒక పెను ప్రమాదం అనేది పొంచి ఉంది అని చెప్పి ఇంకా వేషంలో చెప్తూ ఉంటాడనమాట. అలా ఇంకా గోరా అదంతా ఇంకా వింటూ ఉంటాడనమాట. అందరూ, అమర్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి ఇంకా అలా అతని వైపే చూస్తూ ఉంటారు అమర్. అక్కడే ఇంక పక్కనున్న అరుంధతి అయితే, గుప్తా గారు, వీణ్ణి ఎక్కడో చూసినట్టుంది అని అంటారు. బాలిక, వీడా దుష్టుడు, ఆ దుష్టుడు గోరానే అని చెప్తారు చిత్రగుప్త. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అరుంధతి. వీడు ఈ వేషంలో ఇంటికెందుకు వచ్చాడు గుప్తా గారు అని అడుగుతుంది. బాలిక, ఎందుకు వచ్చాడు ఏమిటి అనేది దైవేచ్ఛ, అంతా జగన్నాథుడి లీల. నువ్వు ఎవరిలోకి ప్రవేశించవు కదా, నాకు మాటిచ్చినావు కదా, ఏదైనా కీడు జరిగితే గాని నువ్వు ప్రవేశించనని నాకు మాటిచ్చావు. కాబట్టి ఈ విషయాల్లో నువ్వు ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు బాలిక అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట చిత్రగుప్త. లేదు, వీడు దేనికోసం వచ్చాడు? ఒకవేళ నా అస్థికల కోసం వచ్చాడా? నేను మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయను, ఖచ్చితంగా చేయను అని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే పాపం అరుంధతి, ఇంకా చిత్రగుప్త కూడా ఈ దుష్టుడు మళ్ళీ వచ్చాడు అంటే ఖచ్చితంగా బాలికని తీసుకువెళ్ళడానికే వచ్చాడు.
వీడిని ఎలా అయినా నేను ఆపి తీరాల్సిందే అని చెప్పి ఇంకా అలా చిత్రగుప్త అయితే గోరా దగ్గరికి వెళ్తాడు. గోరా ఎదురుగా వెళ్ళేసరికి అక్కడ చిత్రగుప్త కనబడతాడు. ఏమిటి చిత్రగుప్తుల వారు, మీరు ఇక్కడే ఉన్నారంటే ఆ అరుంధతి అస్థికలని మీరు జాగ్రత్తగా కాపలా కాస్తున్నారన్నమాట అని అంటాడు. గోరా, చూడు, నువ్వు ఎన్ని చేసినను ఖచ్చితముగా నీవు రాక్షసుడివి కాబట్టి నీవు ఎలా అయినా అంతముందెదవు. అది కూడా మా చేతుల్లోనే నీ అంతం జరిగెను. నువ్వు ఒక్కసారి యమలోకానికి వచ్చిన పిమ్మట నీకు ఎలాంటి శిక్షలు ఉంటాయో నేను చెప్పనవసరం లేదు అని అంటారు చిత్రగుప్త. పాపం, పుణ్యం, స్వర్గం, నరకం ఇవన్నీ చనిపోయిన వాళ్ళకు ఉంటాయి. చిత్రగుప్తుల వారు ఈ గోరా చిరంజీవి, ఈ గోరా అమరుడు, ఈ గోరాకి మరణమే లేదు. ఆ విషయాన్ని మీ పక్కనే తిరుగుతున్న బాలిక అస్థికల్ని తీసుకొని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గోరా. వీడిని ఎలా అయినా ఆపాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా రణ్వీర్ చాలా కోపంగా ఉంటాడు. మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ మనోహరి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏంటి వీడిన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు, ఛీ అని చెప్పి ఇంకా అలా ఫోన్ కట్ చేస్తుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా ఇంకా ఒక స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికే డైరెక్ట్గా వచ్చేస్తాడనమాట రణ్వీర్. ఒక్కసారిగా రణ్వీర్ని చూసి షాక్ అయిపోతుంది మనోహరి. అమ్మో, అనవసరంగా వీడి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకవేళ ఇప్పుడు ఈ రణ్వీర్ నా గురించి ఏమైనా నిజం చెప్తాడా, నిజం బయట పెడతాడా? లేదులే, బయట పెట్టలే అని ఇంకా చాలా ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనోహరి. రణ్వీర్, రా కూర్చో. ఏంటి రణ్వీర్ ఇలా వచ్చావు అని అడుగుతారు. ఏం లేదు సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే వచ్చాను సార్ అని అంటాడు రణ్వీర్. ఇంకా ఒక్కసారిగా రణ్వీర్ వైపు చూస్తూ మనోహరి, రణ్వీర్ గారు, మీకు కాఫీ కావాలా, టీ కావాలా అని అడుగుతుంది మనోహరి. నేను ఏదైనా కంఫర్టబుల్గానే తాగుతాను మనోహరి గారు అని అంటాడు రణ్వీర్. ఇంకా కావాలనే జ్యూస్ని రణ్వీర్పై ఒలిగేలా చేస్తుందనమాట మనోహరి. ఇంకా అలా రణ్వీర్ వాష్ చేసుకోవడానికి వెళ్తే రణ్వీర్ వెనకాలే వెళ్ళి, రణ్వీర్ ఎందుకు ఇక్కడికి వచ్చావు చెప్పు అని అడుగుతుంది. చూడు, నేను నీ కోసమే వచ్చాను. కోర్ట్ హియరింగ్కి వచ్చింది. ఎల్లుండి కల్లా నా కూతుర్ని నేను కోర్టులో సబ్మిట్ చేయాలి. లేకపోతే నా కూతురితో పాటు కోర్టుల ఆస్తి కూడా చేజారిపోతుంది. కాబట్టి నా కూతురు ఎక్కడుందో తెలుసుకోవడానికే నేను వచ్చాను. మనోహరి, అన్నిసార్లు నేను నీకు అవకాశం ఇవ్వను. ఒక్కసారి, ఇదే ఆఖరిసారి మనోహరి. రేపటికల్లా నా కూతురు ఎక్కడుందో నాకు చూపించకపోతే మాత్రం నేను కోట్ల ఆస్తిపోయినా పర్లేదు, మర్డర్ కేసులో ఇరుక్కున్నా పర్లేదు, ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను. లేకపోతే నీకు ఎంతో ఆశపడ్డా ఆ అమరికి నువ్వు లేకుండా చేస్తాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో మనోహరి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రణ్వీర్. ఒక్కసారిగా మనోహరి అయితే ఇదొకటి, ఇప్పుడు నేనేం చేయాలి? వీడి నుండి తప్పించుకోవాలంటే ఇలా ఖచ్చితంగా నా కూతుర్ని చూపించాలి. నా కూతురు ఎక్కడుందో నాకే తెలీదు. అలాంటప్పుడు వీడికి నేనలా చెప్తాను? లేదు, నేను ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఇదంతా కరెక్ట్గా దూరం నుంచి వినేస్తుందన్నమాట. ఇంకా అలా దూరం నుండి వినేస్తుంది బాగి. విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఈ రణ్వీర్ మనోహరి భార్యాభర్తలా? ఈ రణ్వీర్కి మనోహరి పెళ్లి చేసుకుందా? వీళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా ఉందా? ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఈ మనోహరి దాచిపెట్టిందా? అంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని బయట పెట్టాలి. కానీ రణ్వీర్ గారు ఆస్తి కోసమే ఈ విషయాన్ని బయట పెట్టడం లేదు. తనకి కూతురు ఆస్తి కోసం మాత్రమే కావాలి. ఈవిడికి స్వార్థం కోసం కూతురు ఎక్కడుందో వదిలేసింది. అంటే ఇలా ఎలా అయినా చెప్పి
ఖచ్చితంగా అక్క విషయంలో అన్ని సాక్ష్యాల్ని నేను సంపాదించాలి అని చెప్పి అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటుంది. మనోహరికి ఒక కూతురు ఉందని తెలుసుకుంటుందన్నమాట బాగి. ఇది ఇలా ఉండగా రణ్వీర్ అమర్ దగ్గరికి వస్తాడు. అమర్ ఇంకా రణ్వీర్తో, రణ్వీర్ ఇంతకీ మీరు వచ్చిన విషయం అని అడుగుతారు. సార్, మీరు నన్ను ఒక పని అప్పచెప్పారు, గుర్తుందా? కోల్కతాలో చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి. మీరు ఏ దాని గురించి చెప్తే నేను వాటి గురించి కనుక్కుంటాను సార్. ఎందుకంటే కోల్కతా మొత్తం నాకు బాగా తెలుసు అని చెప్తారనమాట. అలా ఇంకా పాపం ఈ రణ్వీర్ నేను చెప్పాను కదా ఒక మనిషిని నాకు టచ్లో ఉంచమని అని అంటారు. సార్, మీరు నన్ను ఫ్యామిలీ మెంబర్ అనుకుంటే చెప్పండి సార్, లేకపోతే వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటాడు రణ్వీర్. రణ్వీర్ ఒక్క నిమిషం నాతో రా రణ్వీర్ అని ఇంకా రణ్వీర్ని అలా ఒక రూమ్కి తీసుకువెళ్తాడనమాట అమర్. సార్, ఏమైంది సార్ అని అడుగుతారు. రణ్వీర్, మీకు ఒక నిజం చెప్పాలి. ఈ నిజం నాకు, ఆరుకి, రాథోడ్కి తప్ప ఇంకెవరికి తెలీదు అని అంటారు. చెప్పండి సార్, ఏ నిజం? మీరు నన్ను ధైర్యంగా నమ్మచ్చు సార్, నేను ఎవరికి చెప్పను అని అంటాడు. రణ్వీర్, ఒక 6 ఏళ్ల క్రితం మేము మనోహరిని జాడ తెలుసుకోవడానికే అరుంధతి కోసం కోల్కతా వెళ్ళాను. కోల్కతాలో మదర్ తెరెసా ఆశ్రమానికి వెళ్ళి అరుంధతి జాడ మనోహరి గురించి తెలుసుకోవాలి అనుకున్నాము. కానీ అదే టైంకి అరుంధతికి ఒక చిన్న పాప ఏడుపు వినపడింది. ఆ ఏడుపు విన్న అరుంధతి చలించిపోయింది. వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళింది. ఆ పాపని తన చేతులారా ఎత్తుకొని ఆ పాపని దత్తత తీసుకుందామండి అని అడిగింది. ఆ పాపని మేము దత్తత తీసుకున్నాం. మా కూతురిగా, మా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నాం. ఆ కూతురు ఎవరో కాదు, అంజు అని చెప్తాడు అమర్. ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు. అంటే అంజు మీ కన్న కూతురు కాదా సార్ అని అంటారు. లేదు, తను నా కన్న కూతురు కాదు, తను పెంచుకున్న కూతురు. తను ఎలా ఉంటుందో ఏం చేస్తుందో కూడా మాకు తెలీదు. వాళ్ళ అమ్మా నాన్నని ఎలా అయినా ఆ అంజు దగ్గరికి చేర్చమని నాకు డైరీలో రాసింది అరుంధతి. అందుకే నేను ఇంతలా కష్టపడుతున్నాను. వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసుకొని అంజుని వాళ్ళకి అప్పచెప్పాలి అని అంటాడు అమర్. సార్, చెప్పండి, ఆ అమ్మాయి గుర్తులు కానీ, పాప దగ్గర ఉన్న టవల్ కానీ, ఏదైనా కానీ చూపించండి. ఎలా అయినా కొద్ది రోజుల్లో ఆ పాప వాళ్ళ అమ్మా నాన్న ఎవరో ఇమీడియట్గా మీకు నేను చెప్తాను సార్ అని అంటాడనమాట. ఇంకా అలా అమర్తో రణ్వీర్, ఇదిగో ఈ చైన్ పాప మెడలో ఉంది, అండ్ ఈ టవల్, ఈ డ్రెస్ కూడా పాపదే అని చెప్తారు. ఒక్కసారిగా ఆ చైన్ చూసి రణ్వీర్ షాక్ అయిపోతాడు. ఇంకా రణ్వీర్ అయితే అలా షాక్లో ఉండిపోతాడనమాట. ఏమైంది రణ్వీర్ అని అడుగుతారు. సార్, ఇది నా దుర్గా చైన్ సార్ అని అంటాడు రణ్వీర్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇంకలా అమర్, ఏంటి మీ పాప దుర్గాదా అని అంటాడు. అవును సాబ్, ఇది నా కూతురు దుర్గా చైన్ సాబ్. ఇవి ఆ రోజు పాప ఏ రోజైతే కనిపించకుండా పోయిందో ఆ రోజు తను వేసుకున్న బట్టలు సాబ్. అంటే నా కూతురు దుర్గా మీ దగ్గర పెరుగుతున్న అంజు సాబ్ అని ఇంకా పాపం వెంటనే పరిగెట్టుకుంటూ అంజు దగ్గరికి వెళ్తాడు రణ్వీర్. పాపా అని ఇంకా పాపం అంజు దగ్గరికి వస్తాడనమాట రణ్వీర్. హాయ్ అంకుల్, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్ అని అడుగుతుంది అంజు. ఇంకా అంజు వైపు చూస్తూ పాపం అంజుని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారనమాట. అలా ఇంకా రణ్వీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇంకా వెంటనే అంజు, ఏమైంది అంకుల్, ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు అని అడుగుతుంది. అంకుల్ అని పిలుస్తుంది, నేను తన డాడీనే కదా అని పాపం మనసులో అనుకుంటూ,
ఏం లేదమ్మా, నిన్ను చూస్తే నాకు నా దుర్గానే గుర్తుకు వస్తుంది, అందుకే అందుకే ఎమోషనల్ అయ్యాను అని నిజాన్ని దాచిపెట్టేస్తాడు రణ్వీర్. ఇంకా పాపం అమర్ అయితే అలా రణ్వీర్ వైపు చూస్తూ ఉంటారు. సబ్, నాకు నిజం తెలిసింది, నా కూతురెవరో తెలిసింది, కానీ మీలా నేను పెంచలేకపోయేవాడినేమో సబ్. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు అరుంధతి మేడం నా కూతురికి జీవితాన్ని ఇచ్చారు. మీ రుణం ఎప్పటికీ ఎప్పటికీ తీర్చుకోలేను సబ్. సబ్, కానీ ఒకే ఒక్క మాట, నా కూతుర్ని ఒక 2 రోజులు నాతో పంపించండి సబ్. జీవితాంతం గుర్తుండిపోయేలా నేను తన్ని ప్రేమగా చూసుకుంటాను సబ్. నాకు ఆ 2 రోజుల జ్ఞాపకాలు చాలు. నేను నా కూతుర్ని పువ్వులో పెట్టి చూసుకుంటాను. జీవితాంతం అదే జ్ఞాపకాలతో గడిపేస్తాను అని ఇంకా కోర్టుకు తీసుకువెళ్ళాలి కాబట్టి అలా ఇంకా చెప్తాడనమాట రణ్వీర్. ఇంకా అలా ఎమోషనల్ అయిపోతాడనమాట అమర్ కూడా. రేపు మేము కాశీ వెళ్తున్నాం, అట్నుండటు నువ్వు కోల్కతాకి తీసుకువెళ్ళి రణ్వీర్ అని చెప్పి ఇంకా రణ్వీర్ను కూడా బయలుదేరమంటాడనమాట. అలా కాశీకి అమర్. ఇది ఇలా ఉండగా అరుంధతి ఇవాళ ఈ రణ్వీర్ నిజం తెలుసుకున్నాడు. తన స్వార్థం కోసమే అంజుని వాడుకోవాలనుకుంటున్నాడు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పేలా నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా అలా బాగి బయటికి వచ్చినప్పుడు తనకు అరుంధతి కనబడుతుంది. అరుంధతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అక్క అని అరుంధతి దగ్గరికి వెళ్తుందనమాట బాగి. ఇంకా అరుంధతి అలా బాగి వైపు చాలా అంటే చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందన్నమాట అరుంధతి. అక్క, ఏంటక్క ఏమీ మాట్లాడట్లేదేంటి, ఎందుకని సైలెంట్గా ఉన్నారు అని అడుగుతుంది బాగి. కానీ ఏమీ మాట్లాడకుండా పాపం ఇంకలా బాగి వైపు చూస్తూ ఉంటుంది అరుంధతి. అక్క, మీకు ఒక విషయం చెప్పాలక్క, రండక్క అని చెయ్యి పట్టుకొని చూసేసరికి చెయ్యి ఖాళీగా ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అరుంధతి వైపు చూస్తుంది. అరుంధతి ఏమో అలా పరధ్యానంగా ఉంటుంది. బాలిక అని పిలుస్తాడు గుప్తా. ఇంకా కరెక్ట్గా అలా చూసేసరికి ఇంకా చెయ్యి రాదనమాట, అంటే స్పర్శాశక్తి లేదు. ఇంకా ఒక్కసారిగా అలా తను బాగా ఆత్మని తెలుసుకొని అరుంధతి ఆత్మని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.